ఇక బులెటిన్ లో డీటెయిల్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. 15 రోజులుగా పోలవరం జిల్లాలో గిరిజన గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పుడు గోకవరం మండలం మల్లవరం గ్రామ శివారు అటవీ ప్రాంతం వద్ద పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. బెబ్బులి కదలికలతో మల్లవరం, భూపాదిపాలెం, అలాగే సూరంపాలెం, వడ్డిచెరువు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మరోపక్క మల్లవరం అటవీ ప్రాంతం ఆనుకుని ఉన్న సింగారమ్మ తల్లి తీర్థం మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉంటారంటూ అటవీ శాఖ అధికారులు సూచించారు. ఇక పెద్దపులికి అమర్చి ఉన్న ట్రాక్ ఆధారంగా పెద్దపులి సంచారంతో ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరా ద్వారా పులి కదలికలను గుర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. 15 రోజులుగా పోలవరం జిల్లాలో గిరిజన గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పుడు గోకవరం మండలం మల్లవరం గ్రామ శివారు అటవీ ప్రాంతం వద్ద పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. బెబ్బులి కదలికలతో మల్లవరం, భూపాదిపాలెం, సూరంపాలెం, వడ్డిచెరువు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇక మరోపక్క మల్లవరం అటవీ ప్రాంతం ఆనుకుని ఉన్న సింగారమ్మ తల్లి తీర్థం మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటూ అటవీ శాఖ అధికారులు సూచించారు. పెద్దపులికి అమర్చి ఉన్న ట్రాక్ ఆధారంగా పెద్దపులి సంచారంతో ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరా ద్వారా పులి కదలికలను గుర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అటవీ శాఖ వారి నివేదిక ప్రకారం ట్యాంకుబేడు ప్రాంతంలో మల్లవరం పరిసర ప్రాంతాలలో పులి సంచరించుతున్నది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను. ఒంటరిగా తిరగరాదు. గుంపులుగా మాత్రమే గ్రామంలో, గ్రామ పరిసర ప్రాంతాల్లో తిరగవలెను. ఇట్లు గ్రామ పంచాయతీ మల్లవరం గ్రామస్తులకు హెచ్చరిక. అటవీ శాఖ వారి నివేదిక ప్రకారం ట్యాంకుబేడు ప్రాంతంలో మల్లవరం పరిసర ప్రాంతాలలో. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా గిరిజన ప్రాంతాల్లో మరొకసారి పెద్దపులి అయితే మాత్రం సంచారం అయితే మాత్రం కలకలం రేపుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే గత 15 రోజులుగా పోలవరం అటవీ ప్రాంతాల్లో కనిపిస్తూ గిరిజన గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్దపులి ఇప్పుడు మళ్ళీ తూర్పు గోదావరి జిల్లాలకు రీఎంట్రీ ఇచ్చినట్టు అటవీ అధికారులు అయితే మాత్రం చెబుతున్నారు. తాజాగా గోకవరం మండలం మల్లవరం గ్రామం శివార్లో అటవీ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మల్లవరం అటవీ ప్రాంతంలో అధికారులు గుర్తించిన పాదముద్రలు స్పష్టంగా పెద్దపులివేని అటవీ శాఖ అధికారులు నిర్ధారించడం జరిగింది. ఈ సమాచారం బయటకు రావడంతో మల్లవరం గ్రామంతో పాటు సమీపంలో భూపతిపాలెం, సూరంపాలెం, వడ్డీ చెరువు ప్రాంతాల్లో ప్రజలైతే పూర్తి కూడా 2 రోజుల వరకు కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. అటవీ అధికారులు కూడా గ్రామ ప్రజలకైతే హెచ్చరిక జారీ చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. గత కొద్ది రోజులుగా పోలవరం జిల్లాలోని గిరిజన గ్రామాల పరిసరాల్లో తిరుగుతూ కనిపించిన ఈ పెద్దపులి అక్కడి నుంచి అడుగుల మార్గం ద్వారా మళ్లీ తూర్పు గోదావరి వైపు వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. పులి కదలికలను అంచనా వేయడానికి ఇప్పటికే అటవీ శాఖ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. మల్లవరం అటవీ ప్రాంతాల్లో పాదముద్రలు కనిపించిన వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్న పరిస్థితి పరిశీలించారు. పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేసి పులి కదలికలు గుర్తించే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు పులి సమాచారం ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు కూడా ఉపయోగించి పర్యవేక్షణ అయితే మాత్రం కొనసాగిస్తున్నారు. అయితే నిన్నటి వరకు కూడా ఏదైతే పూర్తి స్థాయిలో గోకవరం మండలంలో ఉన్న పెద్దపులి అయితే మాత్రం పూర్తిగా మరొక ఏదైతే సంబంధించినటువంటి ప్రస్తుతం పెద్దపులి సంచారం నేపథ్యంలో భక్తులు కూడా అత్యంతంగా సింగారమ్మ జాతర జరుగుతున్న పరిస్థితులు ఉన్న ఆ ఏరియా నుంచి కూడా మరలా ఈ రోజు ఉదయానికైతే పూర్తిగా ఇది ఏలూరు రిజర్వాయర్ పులికొండ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అయితే మాత్రం చేరుకున్నటువంటి ఈ రోజు జగ్గంపేట మండలం గోవిందపురం, బావవరం గ్రామాల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. భూపతిపాలెం అటవీ ప్రాంతంలో ఉన్న పాఠశాల విద్యార్థులు రాత్రిపూట బయటకు రావద్దని కూడా సూచనలు జారీ చేశారు. మరొకసారి పెద్ద పులిని బంధించేందుకు సిద్ధమైన అటవీ శాఖ అధికారులు పులిని బంధించేందుకు 3 బోర్డులు సిద్ధం చేసిన అటవీ శాఖ అధికారులు మాత్రం పూర్తిగా కూడా యంత్రాంగం అయితే మాత్రం సిద్ధమైన ఉన్న పరిస్థితి. పెద్ద పులిని బంధించి కేంద్రం నుంచి కూడా అనుమతులు వచ్చిన సమాచారం ఉంది. అయితే పూర్తిగా కూడా పోలవరం జిల్లా గంగవరం మండలం ఆర్డీపురం ట్యాంకు బీడు గ్రామ సమీపంలో ఇప్పుడైతే మాత్రం పెద్ద పుల్లి సమాచారం 50 మంది ఫారెస్ట్ సిబ్బంది అయితే మాత్రం పూర్తిగా కూడా ఇక ప్రజల ఇబ్బంది కలగకుండా అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ ఏదైతే మన్యం సంబంధించినటువంటి అటవీ ప్రాంతాల్లో కాకుండా మైదాన ప్రాంతాల్లోకి అలవాటు పడ్డ పెద్దపులి అయితే మాత్రం మరలా తూర్పు గోదావరి జిల్లాలోకి యూటర్న్ తీసుకోవడంతో ప్రజలు కూడా ఒక్కసారిగా భయాందోళన గురవుతున్నారు. ఏదైతే పొలాలకు పంట పొలాల్లోకి వెళ్ళిన రైతులు కూడా పూర్తి ఆందోళన భయపడి ఎక్కడ పోలు ఎక్కడ ఉండిపోయాలని చెప్పేసి రైతులు అయితే దెబ్బతిపడే పరిస్థితి. ఇప్పటికే అయితే మాత్రం ప్రభుత్వం పూర్తిగా కూడా దీనిపై దృష్టి పెట్టి ఇటువంటి వెంటనే కూడా పెద్ద పుల్ని అయితే మాత్రం పూర్తిగా అధికారులు అయితే మాత్రం బంధించడానికి పూర్తిగా ప్రజలకైతే మాత్రం ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతుంది. మనసు
ఓకే, థ్యాంక్ యూ అశోక్.